కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కెరమెరి మండలంలోని సుల్తాపూర్లో భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవటాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తోపులాటలో మహిళకు గాయాలయ్యాయి. పోడు భూములే తమకు జీవనాధారమని రైతులు అంటున్నారు. ఆ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. सामंत लिहून देवा म्हणता कोण लिहून देते कोण देते भूई सोडून देवा म्हणून लिहून देवा हे सगळं नाही नेलो तुम्ही तसंच सांगा నీ దగ్గరికి వచ్చిందా అంతే आम्ही आलो तर एवढे पोरात फाले ना एवढं हाय म्हणून दोघ्या जण तिघा जणी जरा उचलून सातरोले भुईले सरदत निघला बाबाला धूप लागला लगेच भुई गेला का राहून का करायला हो मला का करायला आम्ही राहून आम्हाला भुई ना तर మనిషికి 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమి కోసం మేము కొట్లాడుతున్నాం. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చేయనిత్తలేడు, పత్తి తినాలు పెట్టనిత్తలేదు. ఒక వారం 20 రోజులు అయితే అవుతుంది, 20 రోజులు అవుతుంది. ఇక్కడే ఉంటాం సార్. మేము తింటలేము, పంటలేము, ఏం లేదు. వీళ్ళు మమ్మల్ని నిర్దమోనిత్తలేదు. మమ్మల్ని రోజు పోలీసు వాళ్ళు వచ్చి దండి బాధ పెడతాను. కేరమేరి పోలీసు వాళ్ళు దండి బాధ సార్. పోలీసు వాళ్ళు వచ్చి ఇంత దెబ్బ ఈమెను 3 పోలీసు వాళ్ళ మేడాలు వచ్చి కొట్టారు. మహేందర్ సార్ పట్టుకుని తప్పులంటే మహేందర్ సార్ కొట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం అయితే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇటు కెరమెరి మండలంలోని సుల్తాపూర్లో భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అక్కడ రైతులు నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ పోడు భూములే తమకు జీవనాధారం అంటూ అక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అదేవిధంగా మరి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్న ఉద్రిక్తతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కెరమెరి మండలంలోని సుల్జాపూర్ గ్రామ శివారులో ఇటు పోడు రైతులకు అటవీ శాఖ పోలీసు అధికారుల మధ్యనైతే స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గత 2 రోజుల క్రితం ఇటు అటవీ శాఖ అధికారులు భారీగా పోలీసులను మోహరింపజేసి పోడు భూములకు వెళ్లకుండా ఇటు రైతులు వెళ్లకుండానైతే ఆ ట్రెంచింగ్ వేసి కందకాలు కూడా తవ్వారు. దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా సుర్జాపూర్ సంబంధించినటువంటి పోడు రైతులకి అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం అయితే కొనసాగుతోంది. గత 2 రోజుల క్రితం ఇటు ట్రెంచింగ్ వేయడం, ఇటు కందకాలు తవ్వడం తోటి కూడా సుమారుగా 100 మంది పోడు రైతులు ఈ రోజు ఆ పోడు భూముల్లోకి చొచ్చుకొని వెళ్లారు. దీంతో అటవీ శాఖ అధికారులకి పోలీసులకి ఇటు పోడు రైతుల మధ్యనైతే తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం తోపులాట కూడా జరిగింది. ఈ తోపులాటలో ఆ పోడు రైతుకు సంబంధించిన ఒక మహిళా రైతుకు చేతికి కూడా గాయాలైనట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇటు ఆ పోడు రైతుల నుంచి ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. మేము కొత్తగా ఇక్కడ పోడు కొట్టింది ఏం లేదు. దాదాపుగా 20-30 ఏళ్ల నుంచి తమ తాతల కాలం నుంచి కూడా ఇక్కడే పోడు వ్యవసాయం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ అధికారులు పూర్తిగా తమను పంట చేలలోకి వెళ్ళనీయకుండా పత్తి విత్తనాలు పెట్టకుండా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. తమ కుటుంబాలన్నీ కూడా ఈ భూముల పైన ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు స్పందించి తాము పోడు సాగు చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోడు రైతులు అయితే కోరుతా ఉన్నారు. ఇటు సుర్జాపూర్ గ్రామ శివారులో జరిగినటువంటి ఘటనపై అయితే ఎమ్మెల్యే కోలక్ష్మి స్పందించారు. ఇటు సుర్జాపూర్ గ్రామానికి వెళ్లి కూడా పోడు రైతులకు మద్దతుగానైతే ఆమె నిలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు అధికారుల తీరుపై అయితే పోడు రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోడు రైతుల సమస్యలను తీరుస్తాం, ఖచ్చితంగా
పోడు వ్యవసాయం చేస్తున్న వారందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2.5 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా తమకు పోడు పట్టాలు ఇవ్వలేదంటూ కూడా పోడు రైతులు అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్థానిక అధికారులు కూడా స్పందించి తాము పోడు వ్యవసాయం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోడు రైతులు అయితే కోరుతా ఉన్నారు. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎవరు